హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ విష్ణువర్ధన్. ఫ్రెండ్స్, మీకు తెలిసిందే కదా, చెన్నై వేదికగా చిదంబరం స్టేడియంలో మ్యాచ్ జరుగుతుంది. చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్. ఢిల్లీ క్యాపిటల్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకుంది. ఇప్పుడు దాకా బాగానే ఆడింది. ఏంటంటే లాస్ట్ ఓవర్లో విపరీతమైన కొలాప్స్తో మ్యాచ్ని కొంచెం ట్రబుల్లో పెట్టుకుంది. ప్రతి రాన బౌలింగ్ మామూలుగా వేయట్లేదు. లాస్ట్ ఓవర్ బౌలింగ్ వల్ల మ్యాచ్ కొంచెం స్కోర్ 20-25 రన్లు తగ్గించుకున్నట్టే అనిపిస్తుంది. అయితే టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న ఢిల్లీ క్యాపిటల్స్ ఫస్ట్లోనే ఓపెనింగ్ ఓవర్లోనే ఒక వికెట్ కోల్పోయింది. తర్వాత మ్యాచ్ని కేఎల్ రాహుల్ ఇంకా అభిషేక్ పాల్ అని అతను కలిసి కొంచెం బిల్డ్ చేశాడు. ఆయన అవుట్ అయిపోయిన తర్వాత పార్ట్నర్షిప్ కొంచెంసేపు బిల్డ్ చేసిన తర్వాత వికెట్లు పడ్డాయి. వరుసగా కేఎల్ రాహుల్ ఒక్కడే 77 రన్స్ చేసి మ్యాచ్ని కొంచెం ఫామ్లోకి తెచ్చాడు. స్టబ్స్ లాస్ట్లో కొంచెంసేపు 6s 4sతో కొంచెం స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేసి మ్యాచ్ని కొంచెం బయటికి తీసుకురావడానికి ట్రై చేశాడు. కానీ లాస్ట్లో స్టబ్స్ కూడా అవుట్ అయ్యాడు. లాస్ట్ ఓవర్లో మాత్రం విపరీతమైన కొలాప్స్ ఇది ఢిల్లీ క్యాపిటల్స్కి. ఏంటంటే కనీసం 1 రన్ 2 రన్స్ కూడా తీయలేకపోతున్నారు. స్టబ్స్ ఉన్నా కూడా మ్యాచ్లో స్టబ్స్ అవుట్ అవ్వలేదు. రాంగ్ ఇన్ఫర్మేషన్. స్టబ్స్ అవుట్ అవ్వలేదు. స్టబ్స్ ఉన్నా కూడా మ్యాచ్ని ఇనే మాత్రం ప్రభావితం చేయలేకపోయాడు. లాస్ట్ ఓవర్లో మినిమం 5 బాల్ అయినాయి కూడా బౌండరీ కొట్టలేకపోతున్నారు. కానీ ప్రతి రానా బౌలింగ్ మాత్రం భయంకరంగా చేస్తున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ ఇంతవరకు కొంచెం లో రన్ రేట్ మెయింటైన్ చేసినా కూడా లాస్ట్ స్లాట్ అదే డెత్ ఓవర్స్లో మాత్రం చెన్నై సూపర్ కింగ్స్ మామూలు బౌలింగ్ చేయట్లేదు. ప్రతి రానా లాస్ట్ ఓవర్ మాత్రం ప్యాక్డ్గా కంట్రోల్ చేసి దాదాపు 20-25 రన్లు, అంటే వాళ్ళు కొట్టింటే ఒకవేళ 200 దాకా స్కోర్ వెళ్ళి ఉండేది, కానీ కొట్టలేదు. లాస్ట్ 5 ఓవర్లో 45 రన్స్ మాత్రమే ఇచ్చి మొత్తం కంట్రోల్ చేసుకున్నారు చెన్నై సూపర్ కింగ్స్. ఆ కంట్రోల్ వల్ల మ్యాచ్ పూర్తిగా చెన్నై కంట్రోల్లోకి వచ్చింది. 182 స్కోర్ చేశారు 6 వికెట్స్తో. సో ఇక్కడ ఏంటంటే చెన్నై ఇప్పుడు బౌలింగ్ బాగా వేసింది కదా, నెక్స్ట్ వాళ్ళు గెలవాలంటే మంచిగా కంట్రోల్ బ్యాటింగ్తో పాటు మంచి స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేయాలి. ఎందుకంటే లాస్ట్ 4 ఓవర్స్ భయంకరమైన కంట్రోల్, దాదాపు 20-25 రన్లు కంట్రోల్ చేసుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను మ్యాచ్ చూస్తే 30 రన్స్ పైనే కొట్టారు. లాస్ట్ 2 ఓవర్స్లో 30 రన్స్ పైనే కొట్టారు. లాస్ట్ 5 ఓవర్స్ 7 ఓవర్స్లో వీళ్ళు ఎల్ఎస్జీ వాళ్ళు భయంకరంగా బ్యాటింగ్తో మ్యాచ్ నేను మార్చుకున్నాను. సో ఆ మార్చుకునే ఛాన్స్ నేను కట్ చేసి మొత్తం దాదాపు 30-40 రన్స్ కంట్రోల్ చేసి మ్యాచ్ నా చేతిలోకి తెచ్చుకున్నాను. సో ఇప్పుడు చెన్నై గెలవాలంటే ఫస్ట్ 6 ఓవర్స్ బ్యాటింగ్ చాలా ఇంపార్టెంట్. ఓపెనర్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఓపెనర్స్ లాస్ట్ 2 మ్యాచ్లో ఫెయిల్ అవుతారు. ఒకరు ఆడితే ఒకరు ఫెయిల్ అవుతున్నారు. సో దానివల్ల మ్యాచ్ ఇంపాక్ట్ అవుతుంది. మిడిల్ ఆర్డర్ మొత్తం పూర్తి కొలాప్స్ అవుతుంది. ధోని దాకా వెళ్ళినా కూడా ధోని కూడా లాస్ట్లో 18th ఓవర్ 19th ఓవర్ 17th ఓవర్లో వస్తున్నారు కాబట్టి ఎంత స్ట్రైక్ చేసినా స్ట్రైక్ చేయలేకపోతున్నారు. సో అదే ఫెయిల్యూర్స్ అవుతుంది చెన్నై సూపర్ కింగ్స్. సో ఢిల్లీ క్యాపిటల్స్ వాళ్ళు కూడా బౌలింగ్ ఏమీ తక్కువ అంచనా ఎక్కర్లేదు. ఎందుకంటే హైదరాబాద్ని భయంకరంగా కట్టడి చేసి మ్యాచ్ని గెలిచారు. వాళ్ళు ఏంటంటే ఇప్పుడు దాకా ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా మ్యాచ్ గెలిచి టాప్ పొజిషన్లో ఉంటారు. సో ఈ రోజు తెలుస్తుంది వాళ్ళ కెపాసిటీ ఏందో అసలైన టీం మీద కదా చెన్నై సూపర్ కింగ్స్ ఇది. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇన్నింగ్స్ ఎలా ఉంటుంది అనేది కూడా మీకు అప్డేట్ చేస్తాను. సో ఫ్రెండ్స్, మీకు కానీ వీడియోస్ ఇస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ విష్ణువర్ధన్. ఇలాంటి మోర్ కంటెంట్ ఉన్న వీడియోస్ కోసం నా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్తో పాటు బెల్ ఐకాన్ ఉంటే ఆల్ ఆప్షన్ ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్.